అవసరమును బట్టి ప్రార్థన చేయవారిలో ఆ టైంలో మోషే, అహరోను, సమూయేలు ఉండేనంట. మోషే, అహరోను, సమూయేలు ఉండే. ఏదనంటే వీళ్ళు దేవుని మాటలను చాలా చక్కగా హృదయం అనే పలకల మీద వాళ్ళు రాసి పెట్టుకున్నారు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు, గ్రహించారు. దేవుడు ఏది చెప్పినా అది పక్కన పెట్టేయకుండా ఆయన చెప్పిన ప్రతి మాటను హృదయంలో రాసుకున్నారు. కొన్నిసార్లు చెప్పాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ఈ పలకల మీద రాసిన వాళ్ళు కూడా, లేకపోతే పేపర్ల మీద రాసుకున్న వాళ్ళు కూడా పోయినరు. అందుకనే పౌలు ద్వారా దేవుడు మనకి ఏం చెప్పిస్తున్నాడంటే, పౌలు భక్తులు వచ్చి మనకు ఒక చక్కటి మాట ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఆయన చెప్పబడిన ఒక సత్యం ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాము, 3వ అధ్యాయము 2వ వచనం నుంచి. హృదయముల మీద రాయబడి ఉంది, మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనినప్పుడు చదువుచున్న మా పత్రికలు మీరే కదా. ఆహా, ఇప్పుడు ఆ పత్రిక ఎవరు? దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ఆ మాటలను ఈరోజు ఆ పత్రికలు మీరే కారా? అందుకనే ప్రతి ఒక్కరి ముఖం మీద క్రైస్తవ జీవితం అనంటే వాళ్ళ జీవితాన్ని ముఖం మీద కనబడాలి. ఏంటంటే వాళ్ళ పైకి చూస్తున్నంటే వీళ్ళు నిజంగా నిన్ను చూసిన వెంటనే దేవుణ్ణి నీ లోపల చూస్తే పత్రికలాగా కనబడాలి. దేవుడు నీ లోపల కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది జీవితంలో మనం చూస్తూ ఉంటాం, వాళ్ళని చూస్తుంటేనే దైవభక్తి గల జనులు అని అంటాం. కొంతమంది చూస్తే భక్తి గల జనులు అని అంటాం. కొంతమంది చూస్తే వాళ్ళకు భక్తి లేదు అని అంటాం. ఎందుకు భక్తి లేదు అనేసి అనిపిస్తుందంటే, మా పత్రిక మీరే కదా. అక్కడ ఇంకా కిందో మాట ఉంది, రాతి పలక మీద గాని సిరాతో గాని, రాతి పలకల మీద గాని సిరాతో గాని మెత్తని హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపడుచున్నారు. ఎంత చక్కగా చెప్పేస్తున్నాడు. స్తోత్రం కలిగిన గాక. రాతితో గాక శిలాతో గాక రాయబడిన, ఎంత మంచి చక్కగా చెప్తున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు. రాతి మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయముల మీద పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీతో తెలియపరచుచున్నాను. ఆమేన్. ఇక్కడ ఒక మాట ఉంది, ఏంటయ్యానంటే ఆత్మ ద్వారా. ఈరోజు పరిశుద్ధాత్మ గురించి చాలామందికి అవగాహన లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మన లోపలికి అవసరమా అని అనుకుంటూ ఉంటారు. అక్కడ ఒక మాట ఉంది 6వ వచనంలో, ఆయనే మిమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారమును అవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే జీవంగల ఆత్మ ద్వారా మీకు నేను రాస్తున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మోషే దేవుని వాగ్దానం విన్నాడు. ఆయన రమ్మని పిలిచినప్పుడు సీనాయి పర్వతానికి ఎక్కి కూర్చుండి దేవుడిచ్చిన ఆజ్ఞలను విన్నాడు. విని దేవుడు తన స్వహస్తములతో రాసిచ్చిండు. నిర్గమకాండము 31:18 వచనంలో 31:18 వచనంలో ఒక మాట చూపిస్తూ ఉంటాడు. ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనమును గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. 2 రాతి పలకలు ఇచ్చిండంట. ఎన్ని పలకలు? 2 రాతి పలకలు ఆయన చేతికి ఇవ్వబడినప్పుడు, ఆయన పత్రికలు తీసుకొని వస్తున్నప్పుడు మోషేకు చాలా రోషం ఎక్కువ. ఏముందంట? రోషము ఎక్కువనంట. అందుకని ఆయన రోషముతో వాటిని పగలగొట్టేసిండు. స్తోత్రం. ఏం చేసిన? వాటిని పగలగొట్టి ఇక
ఎందుకు పగలగొట్టిండు అని ఒక మాట చూస్తుంటే మనం చూడొచ్చు. అదే నిర్గమకాండం 32:15 చూడొచ్చు. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుపక్కలను వ్రాయబడినవి. ఆ పలకలు ఎట్లున్నాయంట? ఇరుప్రక్కల, ఈ పక్కన రాయబడినది, ఆ పక్కన. అందుకే అన్నాడు, నా వాక్యం 2 అంచెల గల కత్తి అని అంటాడు. 2 వైపులా అది షార్ప్గా చెక్కబడి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. 2 వైపులా రాసిందంట, ఇరుప్రక్కల రాయబడిన దేవుని వాక్యం. ఈరోజు మన జీవితంలో కూడా లోపల వాక్యం ఉండాలి, బయట కూడా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఉండాలి? చెప్పాలి గట్టిగా. లోపల వాక్యం ఉండాలి, బయట కూడా వాక్యము కనబడాలి. ఈరోజు ఆ క్రీస్తు పత్రిక మీరే అని అన్నాడు. మీరే అని అంటే ఆ రోజుల్లో పలకల మీద ఎలాగనైతే లోపల అటుపక్క 2 పక్కల రాసి ఉన్నదంట. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో 2 వైపులా దేవుని యొక్క వాక్యము నీ లోపల రాయబడి ఉంటే, లోపల ఉండాలి, నీ ముఖంలో కూడా దేవుని వాక్యం కనబడాలి. బాసికముల వల్లే కట్టుకోమన్నాడు. చూడండి అక్కడ ఏమంటుండో, అవి ఈ పక్కను ఆ పక్కను రాయబడి ఉండెను. ఆ పలకలను దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. చదవమ్మా. దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని అక్కడ మోషే 2 పలకలను పట్టుకొని వస్తున్నాడంట. బావిగండ్రి 2 పలకలను దేవుడు ఇచ్చిన కదా, రాశిని తన స్వహస్తంలో తన వేలుతో రాశి 2 పలకలు ఇస్తే, ఆ పలకలను పట్టుకొని వస్తున్న మోషేకు ఒక ధ్వని వినబడదనంట. ధ్వని వినగానే అది ఏంటా ధ్వని అనేసి మోషే యెహోషువను అడుగుతుంటే, యెహోషువ అన్నాడు, అది ఆర్భాటం యొక్క ధ్వని, నువ్వు వస్తున్న జయధ్వని లాగా అంటే. మళ్ళీ మోషే అంటుండే అక్కడ, అది నాకు జయధ్వని లాగా వినబడతలేదు, అదేదో అపజయములాగా వినబడుతుంది, అది ఆ సంతోషంతో వాళ్ళు గంతులు వేస్తున్న ఆ ధ్వనిలాగా నాకు వినబడుతుంది, వాళ్ళు లోక ప్రకారమైన గంతులు వేస్తున్నట్టు కనబడుతుందంటే. ఆయన కిందికి వచ్చి చూసే వరకు మోషే 40 రోజులు ఎక్కిపోయాడు. ఎక్కడ చెప్పాలి? సీనాయి పర్వతంకి 40 రోజులు ఎక్కగానే 40 రోజులు వెళ్ళేసరికి ఇక వాళ్ళ హృదయాలు అంతవరకు కొన్ని రోజుల నుంచి చక్క ఎర్ర సముద్రం దాటించి నడిపించి మహా అద్భుతమైన క్రియలు, సూచక్రియలు అన్నీ చూపిస్తుంటే 40 రోజులు దూరం అయిపోయాడు సేవకుడు. ఎన్ని రోజులు? 40 రోజులు దూరంగా ఏమోనే ఇంకా ఎక్కడున్నాడు వాడు అనే మాటలు మొదలైపోయినాయి. అప్పటికి అంతవరకు దేవుడు లాగా మోషేను చూసిన వాళ్ళు తర్వాత ఆయనను ఎగతాళి చేయడం మాట్లాడుతున్నారు, అపహాస్యం చేస్తున్నారు. చేసి ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను పట్టించుకోకుండా ఇక ఏమో ఉన్నాడో పోయిండో చచ్చిండో పర్వతాల మీద, ఏ పుల్లెత్తుకపోయిందో నక్కెత్తుకపోయిందో అని చెప్పి దేవుడు దగ్గర కూర్చున్న మోషేకు ఎగతాళిగా మాట్లాడుతున్నారు. కొంతమందికి అంతే నోరు దురదలు ఎక్కువ ఉంటాయి. అంతవరకు సేవకుడితో ప్రైజులాడు అయ్యానంటారు. తర్వాత ఏమంటారు తెలుసా? వెనక ఉంటుంది పెద్ద నస అది ఇది అని చెప్పి లేనిపోని మాట్లాడతారు చాలా మటుకి. ఇప్పుడు కూడా లేక తక్కువ. ఆ రోజులలో కూడా ఉన్నారు సనుగులు, వాళ్ళ గునుగులు చేసి ఇక మనకు దేవుడు ఎక్కడిది, మోషే వెళ్ళాడు, ఏం లేడు, నడు మనమే ఒక దేవుని చేసుకుందామని చెప్పి వాళ్ళు వాళ్ళ పోగులకు, చెవులకు, ముక్కులకు ఉన్న పోగులన్నీ తీసేసి, బంగారం చేతులకన్నీ తీసేసి, దాంతో ఒకటి దీంతో ఏది వస్తుందో అది చేద్దామని చెప్పి చూస్తున్నప్పుడు అదొక దూడలాగా తయారైంది. దూడలాగా దాన్ని చేసుకొని దాని ముందు జయధ్వనిలో వేస్తుండంట. అప్పుడు దేవుని యొక్క పలకలను పట్టుకొని వస్తున్న మోషేకు రోషం ఆగక ఆ పలకలను కిందికి విసిరేసిండు. ఆ పలకలు 2 కిందికి విసిరేసిండంట. వినాలి దేవుని వాక్యం, మనం వినాలి. ఆ పలకలు కాస్త 2 కిందికి విసిరాడు. అందులో 16వ వచనంలో చూడండి. ఆ పలకలను పట్టుకొని చూస్తుండే కిందికి పడేసినప్పుడు, ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెంలో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అతడు అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనను. అతడు పాలెంనకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. ఏం చేసిందంట? వాటిని చూసిండ్రా?
అందుకనే పౌలు గారు ఏమన్నాడు, పలకల మీద ఇస్తే మీరు పగలగొడతారేమో, అందుకనే ఇప్పుడు హృదయం అనే పలకల మీద మీరు రాసుకోవాలి వాక్యం. పేపర్ మీద రాస్తే పేపర్ పోతుంది. ఆయన పలకలు ఇచ్చేసిండు, ఆయన కోపం వచ్చేసింది, వెంటనే పగలగొట్టేసిండు. అందుకని దేవుని వాక్యము ఈరోజు మన జీవితంలో దేవుడు మన దగ్గరికి వస్తున్నప్పుడు క్రీస్తు పత్రిక మీరే కాదా. అందుకని ఒక వ్యక్తి లోపల దేవుని వాక్యము హృదయంలో కనుక రాయబడితే, ఆ వాక్యము లోపల హృదయంలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా హృదయంలో నుంచి ఆ మాటలు బయటకు వెళ్తాయి. హృదయంలో నుంచి ఆ మాటలు బయటకు వెళ్తుంది. ఇప్పుడు ఈ హృదయంలో నుంచి ఎందుకయ్యా ఎట్లా రాసిందంట, జీవాత్మతోటి. ఎట్లా అంట, ఆత్మ ద్వారా. ఆత్మ ద్వారా ఈరోజు మనల్ని నడిపిస్తున్నది ఎవరు అని మనం చూస్తుంటే నిజానికి చాలా చక్కగా ఉంది. ఈరోజు నిన్ను నడిపిస్తున్నది, నన్ను నడిపిస్తుంది ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడు. చెప్పండి ఎవరు? చాలామందికి పరిశుద్ధాత్మ వైపు చూడకపోతే వాళ్ళకు శరీరం కనబడుతుంది. ఏం కనబడుతుంది? శరీర ప్రకారంగా కనబడి లోక ప్రకారంగా. ఈరోజు ఆత్మ నిన్ను నడిపిస్తుండే సరైన త్రోవల్లో నడుస్తుండు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించాలని నువ్వు మోకరించి ప్రార్థన చేయండి, దేవుని దగ్గర కూర్చోండి, అడగండి, పరిశుద్ధాత్మలా నా హృదయంలోకి రావాలి, నన్ను నువ్వు నడిపించు. సత్యములో నుండి సర్వసత్యంలోకి తీసుకెళ్తాడంట పరిశుద్ధాత్ముడు. ఎక్కడి నుంచి? సత్యంలో నుంచి సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. ఎబ్రీ రాసిన పత్రిక అధ్యాయం 10వ వచనంలో తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చెయ్యబోవు నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను. ఆమేన్. ఎక్కడ పెట్టబోతున్నాను? వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను. ఇప్పుడు మోషే పలకల మీద రాసిచ్చిండు, అయితే ఇప్పుడు మాత్రము మనసులో దేవుడు రాయబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా మందికి ఈ మనసులో కనుక దేవుని మాట లేకపోతే మనసు ఎక్కడికో వెళ్తుంది. చాలా మందికి దేవుని వాక్యము, మనసులో దేవుని వాక్యం ఉండాలి. ఎప్పుడా చెప్పాలి? ఇక్కడ హృదయం అన్నాడు, ఇక్కడ మనసులో. వాళ్ళ మనసుల మీద నేను దేవుని వాక్యము నేను రాయాలనుకుంటున్నాను. ఇప్పుడు అందుకే వినేవాళ్ళు శరీరంతో విన్నారనుకోండి, శరీరక్రియలు మనిషికి సోమరిపోతూ, నిద్రపోతూ, తిండిపోతూ, కొన్ని పోతులు, పొగరబోతూ, వదరబోతూ ఇవన్నీ నేర్పిస్తాయి. దేవుని ఆత్మ నిన్ను తగ్గింపు, వినయము, పరిశుద్ధాత్మ కొరకు తండ్రి అయిన దేవుడితో సహవాసం ఎట్లా చేయాలి, కుమారుడితో ఎలాగ మనం గడపాలి అని చెప్పి, ఆత్మతో మనం ఎట్లా గడుచుకోవాలని నడిపించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆమేన్. ఇప్పుడు శక్తిమంతుడైన దేవుడు మనసులో ఎక్కడ రాస్తున్నాయన చెప్పాలమ్మా? వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, నా ధర్మ విధులను నేను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయిదును. ఆహా, ఎక్కడ రాస్తాడంట? చెప్పాలి గట్టిగా. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నా అని చాలా మంది అనుకుంటారు. వస్తున్నావు, దేనికి వస్తున్నావు? నీ హృదయం తెరవబడి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో వాక్యం రాస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? ఊరికే వచ్చి కూర్చున్నాం అంటే, శరీరం అయితేనేమో చర్చకు పోతున్నా, చర్చిలో ఎవరు ఉంటారు? గోడలు ఉంటాయి, పాస్టర్లు ఉంటాడు, కనబడతాడు, పోతారు. అదే నేను దేవుని వాక్యాన్ని వినడానికి వెళ్తున్నా అని చెప్పి, దేవుని వాక్యం ఈరోజు నా హృదయంలోకి రావాలి అని అంటే, ఆ వాక్యము నీ హృదయం లోపలికి వెళ్ళి హృదయంలో దేవుడి ఆత్మ ద్వారా రాస్తాడు. అప్పుడు నువ్వు వచ్చింది ఏందనంటే, ఆ రోజు మోషే కూర్చున్నాడు, ఈరోజు నువ్వు దేవుని మందిరంలో కూర్చున్నావా దేవుని బిడ్డ? దేవుడు నీతో ఏం చెప్తాడనంటే, చక్కగా ఆయన ఇచ్చిన ప్రతి మాట నీ హృదయంలో రాయబడి ఉండాలి. ఈ వారం వింటే వచ్చే వారం లేదు మనసులో వాక్యం. కారణం ఏంటంటే, వీళ్ళు పైకి మాత్రం పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, వీరి హృదయం నాకు దూరంగా ఉందని అంటాడు. వచ్చేవారు హృదయం తెరవబడి రావాలి. నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా, ఆ రోజు మోషే వెళ్ళిండు, ఈరోజు నువ్వు వెళ్తున్నావు. ఆయన సీనాయి పర్వతం ఎక్కిండు, ఈరోజు మనకు సీనాయి మంత్రం తప్ప దేవుని వాక్యము ఎక్కడికి వెళ్ళి వినబడ. ఆ రోజు అగ్నిలో నుండి మోషేకు దేవుని వాక్యము బయటకు వచ్చి ఆయన స్వహస్తాలతో వేలుతో రాసిండు. ఈరోజు మనం ఎంత ధన్యులమంటే, ఎక్కడ చూసిన వాక్యమే, ఎటు చూసిన వాక్యమే. అయితే ఆ వాక్యాన్ని పెడచెవున పెట్టేవాళ్ళు కోకులలో ఉండరు, మనసుతో గ్రహించే వాళ్ళు కొంతమంది ఉండరు. గ్రహించే వాళ్ళు
మోషేలాగా మారుతుండ్రు, అహరోనులాగా మారుతుండ్రు, సమూయేలు వలె మారుతుండ్రు. గ్రహించని వాళ్ళు మరలా ఇంకా వాళ్ళ కంటికి ఏం కనబడుతుంది తెలుసా? శరీర క్రియలే. అందుకే అన్నాడు, ఆత్మానుసారులు ఆత్మతో నడుచుకుంటారంట, శరీరానుసారులు శరీరంతో నడుచుకుంటారు. యోహాను సువార్త 3వ అధ్యాయము మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయు. శరీర మూలంగా జన్మించినది ఏమంటా? శరీరమును. శరీరమును. ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయు ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఆత్మ నీ లోపలికి దేవుని వాక్యం ఇలా తీసుకొని వస్తున్నప్పుడు ఎంతమంది బైబిల్ తెచ్చిర్రు? ఊరికేనే ఉంటాం. ఆత్మ దేవుని వాక్యం గురించి ఆశపడుతుందంట. చెప్పండి, ఆత్మ ఏంటంటే శరీరక్రియలేండి మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు చూసిన దాదాపు ఒక 5 మంది దగ్గర బైబిల్ లేవు. వాస్తవం అది. బైబిల్ లేకుండా మన హృదయం తెరవబడకుండా దేవుని మందిరంలోకి మనము ఎప్పుడు వచ్చినా, ఎక్కడ విన్నా, ఎక్కడ కూర్చున్నా, ఈరోజు మనం ఉన్నది చివరి గడియలలో. ఏ గడియలలో? చాలా చివరి గడియలలో ఉన్నాం. గ్రహించండి సంగమా, చాలా అవసరం. ఇప్పుడైనా దేవుడితో మనం గడపకపోతే, దేవుడితో నడవకపోతే పరిస్థితులు తారుమారైపోతూ ఉంటాయి. అందుకని దేవుడితో మనం గడపడము చాలా శ్రేష్టమైనది. హృదయం అనే పలకల మీద దేవుడు రాయాలని ఇష్టపడుతుండు. ఈరోజు నీ హృదయం తీసుకొని నువ్వు నా దగ్గరికి వస్తే, నేను ఆత్మ ద్వారా నేను రాయబోతున్నా. ఇప్పుడు 2 కార్యాలు జరుగుతాయి. నీ హృదయంలోకి దేవుని ఆత్మ దిగి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ ద్వారా. అందుకే శరీర మూలంగా జన్మించినది శరీరం అనబడుతుంది, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ అనబడుతుంది. అక్కడ ఇంకో మాట ఉంది 5వ వచనంలో. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నా. ఎవరి వల్ల జీవించాలంటే ఇప్పుడు ఆత్మ ద్వారా జీవింపాలి. ఈరోజు శరీరంతో మనం జీవించడం అంటే అది జీవితం కాదు. ఎందుకంటే ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు. పరిశుద్ధాత్మతో కనుక నువ్వు నింపబడితే ఆ ఆత్మ నిన్ను తండ్రి దగ్గరికి చేర్చబోతుంది. చెప్పండి, ఆత్మ ఏం చేస్తుందా? తండ్రి దగ్గరికి చేరుస్తుంది. ఆత్మ నిన్ను కుమారుడి దగ్గరికి చేరుస్తుంది. ఆమేన్. ఆత్మ నీకు దేవుని యొక్క విధేయత, దేవుని యొక్క కట్టడాలను, ఏమైన సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉండి సర్వసత్యంలోకి నిన్ను నడుపుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు శరీర ప్రకారంగా మనం నడుచుకోవడం కంటే ఆత్మీయ అనుభవంలోకి, ఆత్మ ఆరాధనలోకి మనం రావడము మంచిది. ప్రభుకు మహిమ కలుగును. అక్కడ ఒక మాట అన్నాడు, అందుకు నీకోదేమంటున్నాడు, నేను మళ్ళా పోయి తల్లి గర్భంలో ఉండి మళ్ళీ జన్మించాలా, లేకపోతే నేను చచ్చిపోవాలా అని అడుగుతుంటే, చచ్చిపోవడం కాదయ్యా పరిశుద్ధాత్మలో జీవించడం అనంటే త్రిత్వమైన దేవుడు ఆయనే. ఆమేన్. ఇప్పుడు చక్కగా చెప్పినాడు, ఆత్మ ద్వారా జన్మించాలంటే. ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు తండ్రి మనకు లోక ప్రకారంగా ఉన్నారు, కానీ ఎప్పుడైతే మనం నీళ్ళలో మునుగుతామో ఆ క్షణమే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి దిగి వస్తాడు. ఆత్మ ద్వారా జన్మిస్తాం. ఆమేన్. ఒక తల్లి గర్భంలో బిడ్డ ఎలాగొస్తుందో ఆత్మ ద్వారా కనుక నువ్వు నడిపించబడితే ఏ దుష్టుడు కానీ, ఏ దురాత్మలు కానీ, ఏ చేతబడి శక్తులు కానీ నిన్నేం చేయవు. ఎందుకు తెలుసా? త్రిత్వంలో మొదటి వ్యక్తిగా చక్కగా చెప్తున్నాడు. ఆమేన్. ఆది సంపూర్తుడంట. ఆమేన్. భూమి ఆకాశంలో కలగజేయకపోతే దేవుడు శూన్యములో జలముల మీద అల్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన చెప్పిన, తండ్రి ఏదైతే చెప్పిండో ఆత్మ అది చేస్తాడు. ఆమేన్. ఈరోజు ఆత్మ నీ లోపలికి దిగొచ్చినప్పుడు నిన్ను సత్యంలోకి నిన్ను నడిపించబోతున్నాడు. షకీరమ్మ ఈరోజు చాలామందికి ఆశ ఉంటుంది, ఏంటంటే సార్, లోకము, లోక ప్రకారంగా లోక ఇచ్చలను, లోక భోగాలను నడుచుకోవాలని. ఇది శరీరం. ఆత్మ పని ఏంటి తెలుసా? పరలోకం. ఆత్మ పని నిత్యము దేవుని రాజ్యం చూడడం. అందుకనే ఈరోజు నువ్వు ఎలా నడుచుకుంటున్నావు, ఏ రకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అని అన్నాడు. ఇప్పుడైనా ఆ రోజులలో మోషే పగలగొట్టిన పలకల్లాగా చూసి దేవుడు, ఇప్పుడు మాత్రం నేను ప్రతి ఒక్కరిని వాళ్ళు మళ్ళొక్కసారి నా వాక్యం చింపేస్తారేమో, నా వాక్యము పక్కనే పెట్టేస్తారేమో, నా వాక్యం ఎక్కడ బయటపడేస్తారేమో, అందుకనే ఈసారి వాళ్ళ హృదయాల మీద నేను రాస్తానని చెప్పి ఇర్మియా భక్తుల ద్వారా కూడా దేవుడు ఆత్మ ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. చూద్దాం. ఇర్మియా 31:3
ఆ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చెయ్యబోవు నిబంధన ఇదే, వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను. వారి మనసులో ఎక్కడ పెట్టబోతున్నాను? నా ధర్మ విధులను నేను వారి మనసులో పెట్టబోతున్నాను. ఇప్పుడు చెప్పండి, అందుకే అంటే మనం భారతం కదా, నా మనసంత నీవేనయ్యా, నా మది నిండా నీవేనయ్యా, నా మనసంత నీవేనయ్యా, నా మది నిండా నీవేనయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్. నా ఊహల లోకం నీవేనయ్యా, నా ఆశల దీపం, నా ఊహల లోకం యేసయ్యా, నా ఆశల దీపం యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్. యేసయ్యా యేసయ్యా, నా మనసంత నీవేనయ్యా, నా మది నిండా, ఓ నా మనసంత నీవేనయ్యా. ఆమేన్. ఎక్కడ ఉండాలి? చాలామందికి అరే పిచ్చోడైపోయినది దేవుళ్ళు అని అంటే, ఎందుకు పిచ్చోడవుతాడో తెలుసా? వాళ్ళ మనసులో దేవుడు నిండిపోయిండు. కొంతమందికి మనసులో దేవుని వాక్యం అట్లా రాసేసరికి వీళ్ళు లోకం మీద కంటే దేవుడి మీదనే ఎక్కువ మనసు ఉంటుంది. ఎందుకయ్యా ఈమెకేమైనా పిచ్చా? ఎప్పుడు దేవుడు అంటాడు, ఈమెకేముందా దేవుడు, మాకు లేడా, మాకు పిల్లలు లేరా, పనులు లేదా, సంసారం లేవా అని అంటారు కదా. ఉన్నాయి. కానీ వీళ్ళకి ఏందనంటే ఆ దేవుడు మనసులో రాసేసిండు. ఏమైనా వాక్యంతో రాసి, ఎవరి మనసు ఆయన నానుకొని ఉంటుందో వాళ్ళకు పూర్ణ శాంతిని దేవుడిస్తాడు. నీ మనసు అనేది దేవుని మీద ఉండాలి. చెప్పాలి ఏముండాలి? శరీరం కాదు, మనసుతో దేవుణ్ణి ఆరాధించేవాడు కావాలి. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనసారా దేవుని కనపరచాలి. పాట పాడతారు, నా మనసారని చేసేదా సాగిలపడి, ఏమని? నా మనసారమి సాగిలపడి యేసయ్యా. ఆ పాట చూస్తుంటే యేసయ్యా నా నిలువెల్ల నిండిపోయినావు. ఎందుకు నిండిపోయినానంటే వాక్యముతో నింపబడవు. ఈరోజు మనిషి నింపబడాలి దేంతో తెలుసా? దేవుని వాక్యముతో నింపబడాలి. 24 గంటలు దేవుని వాక్యం నీ లోపల నింపబడితే నిన్ను ముట్టుకుంటే నా కనుపాపను ముట్టుకున్నట్టే. వాక్యము లోపల లేదు, వాక్యం ఏం లేదు, మనిషి లోపల వాక్యము లేదు. ఎక్కడుందంటే మర్చిపోయినా. తొవ్వ పక్కన పడి ఉన్న విత్తనాలను ఎత్తుకొని పోవడానికి పక్షులు రెడీ ఉన్నాయి. కొన్నిసార్లు వాక్యము విత్తువాడు విత్తుతూనే ఉన్నాడు. అయితే కొన్ని త్రొవ్వ పక్కల పడ్డాయి, కొన్ని ముండ్ల పొదలు పడ్డాయి, కొన్ని రాతి నేల మీదనంట, మన్ను లేదు లోతుగా. అలాంటి చోట్ల విత్తనాలు పడితే ఎదుగు మంచి నేల మీద పడాలి. చెప్పాలి ఎక్కడ పడాలి? మంచి నేల మీద నీ విత్తనాలు పడితే అప్పుడు 30, 60, 100 ఫలిస్తావు. అరే వీళ్ళు ఎందుకు దేవుని వాక్యము ఇంతగా వింటుండ్రు, ఇంతగానో మందిరానికి పోతుర్రు? మందిరానికి మాత్రం పోతురు తప్ప వాక్యం లోపలికి వెళ్తలేదు. ఎందుకు ఫలిస్తలేరు? బాగా వినండి. ఎందుకు దయ్యాలు వస్తున్నాయి? చాలా మటుకు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు దురాత్మలు వస్తున్నాయి?
ఇంటికి ఎందుకు దయ్యాలు వస్తున్నాయి, ఎందుకు చేతబడి వచ్చి నీకు పని చేస్తుంది, అది పని చేస్తుందంట. చేతబడి వచ్చి పని చేస్తుంది. చేతబడి వచ్చిందంటే నువ్వు తొక్కాలేదంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. దాన్ని ఎదిరించాలి. ఎందుకు? జయించమన్నాడు. జయించడానికి దాన్ని పంపిస్తూ ఉంటాడంట. అయితే ఏంది ప్రభు అని అంటే, నీ లోపల నా వాక్యం ఉంటే, ఆ వాక్యం ఏం చేస్తా? కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు. కృపాశక్తి దయాశక్తి వాక్యమై ఉన్న యేసు. అపవాది వేయుచున్న ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని నీ వాక్యమే నన్ను ఆమెన్ బాధలలో నెమ్మదినిచ్చెను. మీ వాక్యమే నన్ను శత్రువులను ఎదుర్కొనే యుద్ధమునకు సిద్ధ మనసు. శత్రువులను ఎదుర్కొనే యుద్ధమునకు. ఆమేన్. శత్రువులను ఎదుర్కోవడానికి సిద్ధపడేది తెలుసా? దేవుని వాక్యమే. ఎవరికి ఉంది పవరు అనిపిస్తుంటే, ఆ వాక్యము జీవంగల దేవుని మాట. అది దేవుని మాట. ఆ మాట కనుక నీ లోపల ఉంటే చూడు, స్తోత్రం కలుగును గాక. శత్రువు వస్తాడు, వచ్చినప్పుడు ఈ వాక్యము నీ పక్షంలో యుద్ధం చేయబోతుంది. స్తోత్రం. ఎంతమందికి అర్థమైందని చెప్పేది? ఎప్పుడైతే దేవుని వాక్యము నీ లోపల బలంగా పనిచేయబోతుందో, ఆ వాక్యము నీ పక్షంలో యుద్ధం చేయడం మొదలు పెడతా ఉంటుంది. యుద్ధం చేస్తున్న దేవుడు ఎలాగ చేస్తాడనంటే, నీ పక్షంలో నేను యుద్ధం చేస్తానంటాడు. ఏంటి ప్రభా నా పక్షంలో నువ్వు యుద్ధం చేయడం ఏంటిది? అసలు యుద్ధం ఉన్నదా అని అర్థం కదా. యుద్ధం ఉన్నది. అయితే నేను నీ పక్షంలో నేను యుద్ధం చేస్తానన్నాడు. ఎట్లా యుద్ధం చేస్తావు ప్రభా అంటే, నా వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో ఉంది కదా, వాడు వస్తాడు. నీ హృదయంలో ఉన్న ఆశలను, నీ హృదయంలో ఉన్న భారాన్ని వాడు తీయాలని చూస్తాడు. నీ హృదయంలో నుంచి వాక్యం దొంగిలించాలని చూస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యము మన హృదయంలో నాటబడి బలిష్టంగా ఉంటుందో, ఆయన ఆలోచన మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటుంది. వాక్యము ఏమండాలి? చెప్పాలి, గట్టి చెప్పాలి. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఉండవలసింది ఏంటంటే దేవుని మాట. ఎక్కడ ఉండాలి? అందుకే అన్నాడు, నేను రాతి పలకల మీద కాదు, మెత్తని హృదయముల మీద నేను రాస్తున్నా, వాళ్ళ మనసులో రాస్తున్నా. ఇప్పుడు ఎంతమంది మనసులో వాక్యం లేదు? అపవాది లోపల ఉన్నాడు. ఏంది కళ్ళు మూసుకుంటే చీకటిగా కనబడుతుంది. కొంతమంది నువ్వు కళ్ళు మూసుకుంటే ఏమన్నా చీకటిగా కనబడుతుంది. ఎందుకు? చీకటి లోపల ఉంది, దేవుని మంట లేదు లోపల. ఏం లేదు? మంట లేదు. ఆ మంట ఏంటి తెలుసా? ఇగో ఇక్కడ ఏం రాసింది, ఇక్కడ రాసి పెట్టినా నేను మీకు. నా మాట. ఈరోజు దేవుని వాక్యం నీ లోపల ఉండే మండుచు ఏమన్నా, నేను ప్రకాశింతును, నీ సాక్షిగా జీవించేదను. ఎట్లుండాలి? మండుచు నేను. ఈ అంత్యదినముల యందు అనేకుల మీద నీవు, ఈ అంత్యదినముల యందు నీ ఆత్మను కుమ్మరిస్తానంటివే, కుమ్మరించుము. ఆమేన్. ఒక మాట ఉంది, ఎప్పుడైతే దేవుని వాక్యము నీ లోపల గొప్పగా బలంగా నీ లోపల ఉంటుందో, నీకున్న బాధ వెళ్ళిపోతుంది. చాలామందికి బాధ, గుండె నిండా బాధనే ఉంటుంది. అందుకే అన్నాడు, గుండె నిండా బాధ ఉంటుంది కదా, వాక్యము లేదు కాబట్టి బాధ నిండా ఉంది. ప్రైజ్ ది లార్డ్. గుండె నిండా ఉంది, బాధనే ఉంది. కీర్తన 119:50 చూడండి. ఇప్పుడు ఏమీ లేదా? ఉందా లేదా?
దేవుడికి నీ మీద ఎంత చింత లేకపోతే నిన్ను బ్రతికించాలంటే నువ్వు నా వాక్యం వినాలి. నువ్వు బ్రతకాలి అంటే నా వాక్యం నువ్వు గ్రహించాలి. వారు బ్రతుకున్నట్టుగా తమ మార్గంలో వారు సిద్ధపరచుకున్నారు. ఎవరి హృదయంలో దేవుని వాక్యము నిలిచి ఉంటుందో ఆమేన్, వారు బ్రతుకుతారు. చెప్పండి ఏమన్నారు? వారు బ్రతుకుతారు. రెండవది, నీ వాక్యం నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది. చెప్పండి, ఇప్పుడు ఎంతమందికి ఉంది? మనసులో బాధ ఉంది. అయితే ఆ బాధ ఎప్పుడు పోతుందో తెలుసా? దేవుని వాక్యంతో. చెప్పండమ్మా. చాలామందికి వాక్యం వినరు. అందుకే ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, టెన్షన్ 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 ఆలోచన. అదే పొద్దున్న నుండి సాయంత్రం వరకు 2-3 గంటల వరకు ఆలోచన చేస్తూ ఉంటారు కదా. క్యాకరం కరికి సోస్తే రీతి ఆ ఆలోచన చేసినంతసేపు ప్రార్థన చేస్తే, కన్నీళ్ళు గారిస్తే దేవుడి బలం నీలో పడదేకపోతుంది. అర్థమైతే మీకు? ఏం చేయాలని ఆలోచన చేయడము, చింతించడం పక్కన పెట్టి ఆ చింతించేంత సమయం చెప్పండి ప్రార్థనలో గడపండి. మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యమన్నాడు. అందుకనే చాలా మటుకు కూర్చుండి ఎట్లా ఏం చేయాలని ఆలోచన ఎక్కువ చేస్తారు. ఏది చాలా మటుకు పెద్దగా చేస్తారు. రేపు ఎట్లా, ఎల్లుండి ఎట్లా, ఏమవుతుందో, ఇదేం చేయాలి, వీటన్నిటిని ఆలోచనలు కంటే ఆలోచనలు చేసి కొంతమంది ఏడ్చేస్తారు. ఆలోచనలు చేసి మనసు బలహీనమైపోతుంది, శరీరం బలహీనమైపోతుంది. అందుకే మనోదుఃఖానికి మందు లేదంట. ఏం లేదు? మనోదుఃఖానికి మందు లేదు. మనోదుఃఖం లోపల ఉంటుంది. అందుకే నేను లోపల ఎంతగానో దుఃఖపడుతున్నావు, దేని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు, ఆ ఆలోచన చేసే టైం ఇప్పటి నుంచి ఏం చేయాలంటే, ఇప్పటి నుంచి నేను ఆలోచన చేసే టైంను మొత్తం ప్రార్థనలో గడుపుతాను. చెప్పండి. అనవసరమైన ఆలోచనలు సాతానుడు తీసుకొస్తాడు, గలిబిలి చేస్తాడు. ఇప్పుడు అవన్నీ ఆలోచనలు చేసేంత టైము మనం ప్రార్థనలో గడిపితే గొప్ప గెలుపు చూస్తాం. ఎంతమంది చేస్తారు? ఆలోచన చేయడం కంటే ఆలోచన చేసే టైం ఏం చేయాలి? ఇప్పుడు వెంటనే మనకి ఎప్పుడు మీకు వస్తుంది ఏమని, కొన్నిసార్లు వస్తుంది ఇట్లా, ఏది ఎట్లయితుందో ఏమో, ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే ఇంకెప్పుడు అన్నప్పుడు ఏం చేయాలని సతమతం అయిపోతాయి కదా. వెంటనే అలాంటి ఆలోచన మొదలవుతున్నప్పుడు ఇది గలిబిలి అవుతుందని చెప్పి వెంటనే మీరు ఏం చేయాలి? ఆ టైంను ప్రార్థనగా మార్చేయండి. ప్రార్థనలతో మొదలు పెట్టండి. అప్పుడు మనసులో ఉన్న గలిబిలి వెళ్ళిపోతుంది. మనసులో ఉన్న గలిబిలి పూర్తిగా వెళ్ళిపోతుంది. అక్కడ ఒక మాట చెప్తాడు చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో, ఆ దినములైన తరువాత ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చెయ్యబోవు నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను. వారి మనసులో నేను ఏం పెట్టబోతున్నా? ధర్మ విధులను ఉంచెదను. వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. అబ్బా, ఇప్పుడు చెప్పండి, మీ మనసులో దేవుడు ఏం పెట్టబోతున్నాడు? దేవుని వాక్యం, ఆయన ధర్మ విధులను నీ మనసులో పెట్టబోతున్నాడు. నీ మెత్తని హృదయముల మీద దేవుడు తన వాక్యంతో రాయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నా మాట వింటే చెప్పండి. కానీ మనుషులకి ఏంటంటే దేవుడి మాట వినడం కంటే వాళ్ళ చింత, వాళ్ళ టెన్షన్ ఎక్కుంటుంది. దేవుని మాట మీద కనుక మనసు పెడితే, మీరు నా మాట వింటే, మీరు దేశం యొక్క ఉన్నతమైన స్థలములలో మీరు సఖీయ సాంపత్యముగా చేస్తాను. अगर तुम मेरी बात सुनकर मेरे वचनों के साथ तुम चलेंगे, मेरे वचन तुम्हारे जीवन में रहेगा, तो देश में कोने कोने में परमेश्वर बोलता है कि तुम्हारे को उन्नति में मैं रखूंगा. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము నీ లోపల వినాలి, ఆయన మాట వినాలి. ఈరోజు చాలామంది మాటలు వింటారు. మంది మాటలు విని మనిషి సగం అయిపోతాడు. ఏమవుతాడు చెప్పండి? ఏమవుతాడు? మంది మాటలు వింటే సగం అయిపోతారు, దేవుని మాటలు వింటే సంపూర్ణమవుతారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు అనేకులు వచ్చి నిన్ను కృంగదీస్తారు, దేవుడు వచ్చి నిన్ను నిలబెట్టబోతున్నాడు. అందుకే దేవుని మాట విను, గ్రహించు. దేవుని వాక్యం శ్రద్ధగా విను. దేవుని వాక్యం మీద నీ మనసు పెట్టు. దేవుడికి మహిమ కలుగును గాక. బైబిల్ ఉంది చేతిలో. ఈ వాక్యం నన్ను బ్రతికించబోతుంది, ఈ వాక్యం నన్ను నిలబెట్టబోతుంది. ఆమేన్.
ఈరోజు టెన్షన్, చింత ఇదంతా పక్కన పెట్టి దేవుడు నన్ను నడిపించబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఆయన మాట వింటే ఏమవబోతున్నా అని ఒక ఆలోచన నీకు రావాలి. परमेश्वर की बात सुने तो मैं क्या होने वाला हूँ, क्या से क्या बनने वाला हूँ. అందులో 6-7 వచనం చూడండి. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని. 21వ వచనం. అప్పుడు యెహోవా ప్రజలను చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారిని ఖండితంగా ఆజ్ఞాపించు. వాళ్ళకి ఖచ్చితంగా ఏం చేయి? ఆజ్ఞాపించు. నువ్వు ఎక్కడికి వస్తున్నావో తెలుసా? నీకు నువ్వేం చేస్తున్నావో తెలుసా? నువ్వు ఎవరి దగ్గరికి వస్తున్నావో తెలుసా? దేవుని వాక్యము దగ్గరికి వస్తున్నావు. ఆయన మాటలు వినడానికి వచ్చిన నీవు శ్రద్ధగా కూర్చో, జాగ్రత్తగా విను. నీ హృదయంలోను ఆయన లోపలికి తీసుకో. ఆయన వాక్యము నీ లోపల ఉండాలి, ఆయన మాట నీ లోపల ఉండాలి. అందుకే ప్రజలకు ఖండించు. ఏమని ఖండించాలనంటే, వాళ్ళు కూర్చుండి వింటున్నది ఎవరి మాటనో తెలుసా? ఒక సేవకుడు మాట్లాడుతున్నాడు కాదు, మాట్లాడేవాడు మీరు కాదు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవుని వాక్యము మన లోపలికి వస్తుందో వాళ్ళు బ్రతుకుతారు అని. आमेन. जो कोई भी मेरे सामने आएंगे, मेरा वचन सुनेंगे, उनके जीवन को पूरी तरह बता दो. आज मेरी वचन को सुनेंगे, उनका जीवन सुधर जाएगा. ప్రైజ్ ది లార్డ్. స్పష్టంగా చెప్తా ఉంటాడు. చూడండి ఇంకా కింద ఉంది. మరియు యెహోవా వారి మీద పడకుండానట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధ పరచుకొనవలెనని. ఏం చేయాలంట? యాజకులైనా సరే ఎవరికి నిలబడు, తమకు తామే ఏం చేయాలి? పరిశుద్ధ పరచుకొన. అది విశ్వాసులకైనా అందరికి చెప్పిండు. జనులకు చెప్పమన్నాడు, యాజకులకు కూడా చెప్పన్నాడు, తమను తామే పరిశుద్ధ పరచుకోవాలి. మోషేతో చెప్పగా మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరచి దాని పరిశుద్ధ పరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. అబ్బా, వాళ్ళు నీ పరిశుద్ధ పర్వతానికి ఎక్కలేరు. అందుకనే దేవుడు ఆ యొక్క ప్రాంతంలోకి దిగొస్తున్నప్పుడు వాళ్ళు తమను తాము పవిత్రపరచుకొని చక్కగా చెప్పండి అందుకే దేవుని మందిరానికి వెళ్దామని చెప్పినప్పుడు అంట దావీదు చాలా సంతోషపడ్డాడు. ఎంతమంది తెలుసు? మనం చాలా మీరు దేవుని దగ్గరికి వెళ్ళాలి అనుకున్నా, ప్రార్థనకు వెళ్దామని అనుకున్నా, మిమ్మల్ని బట్టి ఎవరు సంతోషించరేమో, చాలామందికి ఇష్టం ఉండదేమో, కానీ ఎవరు సంతోషిస్తారో తెలుసా? కీర్తన గ్రంథం 122లో ఒక మాట ఉంది, చూపించిన మీకు. మందిరంకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చూసిండ్రా? 122 మొదటి వచనం. భజన్ సేత 122 पहला वचन, Psalms 122 फर्स्ट. ఏమంటా? యెహోవా हिंदी में भवन को चलेंगे करके आमीन. तब मैं ఆనందిత हुआ. ఎప్పుడైతే దేవుని యొక్క మందిరానికి మనం వెళ్దామో, ఆయన మాట వినడానికి వెళ్దామని చెప్పినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. చెప్పండి, ఎవరు సంతోషిస్తారంట? దేవుడు సంతోషిస్తాడు. ఆయన మాట వినడానికి నువ్వు ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ వస్తావో ఆ క్షణమే దేవుడు సంతోషపడ్డా నీ జీవితంలో అన్ని సంతోష వార్తలైన పడతాయి. అందుకే దేవుని వాక్యం నీ లోపల ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటా? जब किसी ने ये मुझसे कहा चलो प्रभु के घर को चले. हिंदीలో ఒక పాట బాగుంటుంది. जब किसी ने ये मुझसे कहा चलो प्रभु के घर को चले, मेरा मन आनंदित हुआ, मेरा मन झूमने लगा. चपलो, मेरा मन झूमने लगा जब किसी ने ये मुझसे कहा चलो प्रभु के घर को चले. जब किसी ने ये मुझसे कहा चलो प्रभु के, झूम झूम के नाचते हुए, झूम झूम के को मिलने चला, मेरे यीशु को
जब किसी ने ये मुझसे कहा चलो प्रभु के घर को चले. ఎప్పుడైతే దేవుని మందిరానికి మనం వెళ్దాము అని చెప్పినప్పుడు ఆయన సంతోషపడతాడు. ఎవరి గురించి? ఆయన మాట వినాలి అని ఎప్పుడైతే మనసులో మనం పూర్తిగా నిశ్చయించుకొని ఆయన కొరకు మనం ఎదురు చూస్తుంటామో ఆ క్షణమే దేవుడు మన జీవితంలో సంతోషాన్ని వినిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని వాక్యము వినాలి, గ్రహించాలని ఒక శ్రద్ధ అవసరం. ఎప్పుడైతే దేవుడు సంతోషపడతాడో మన జీవితంలో సంతోషమైన వార్తలు వినబడుతూ ఉంటాయి. దేవుడు సంతోషపడకపోతే నిరాశనే. ఈరోజు నుంచి నీ మాట తప్ప నాకు వేరేది వద్దు ప్రభా. బైబిల్ చదవండి, ఇంట్లో కూర్చోండి, బైబిల్ చదవండి, ఇంట్లో కూర్చొని దేవుని వాక్యం చదవండి. ఊరికే టైం పాస్ చేయొద్దు లైఫ్ అంతా. బైబిల్ చదవండి, దేవుని మాట వినండి, పనికిరాని వార్తలు వినకండి. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించండి. పూర్తిగా నీ మనసుతో దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు వింటావో నువ్వు బలంగా దీవించబడుతావు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. విషయమై జ్ఞానుల జ్ఞానం నశింపచేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది. బా ఏమనండా? జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా. చాలామంది తమ జ్ఞానాన్ని చూపిస్తారు దేవుని ఎదుట. తమ జ్ఞానం మనుషుల జ్ఞానం. అందుకని దేవుడు ఒక్కసారి ఆయన మాట్లాడితే మన జీవితంలో ఒక రూపాంతరమైన మహిమ వస్తుంది. మన జ్ఞానాన్ని దేవునికి చూపించొద్దు, మన ఆలోచనలు దేవునికి చెప్పొద్దు. దేవుడిచ్చే జ్ఞానం మనం పొందుకోవాలి, దేవుడిచ్చే ఆలోచన మనం పొందాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ జ్ఞానం? ఈ జ్ఞానం అంతా వెర్రితనమే కదా. ఈ జ్ఞానం అంతా మురికి గుడ్డలే. అందుకని దేవుని ఆత్మ నీ లోపల ఉన్నాడా లేడా? ఒకవేళ లేకపోతే కూర్చోండి, దేవా నా హృదయంలోకి రావండి. నేను నీలో లేకపోతే నేను నడవలేను, నేను లేకపోతే నేను వెళ్ళలేను అని చెప్పి ఆత్మ ద్వారా మనము తాపత్రయపడే ఒక మనస్సు ప్రభు చూస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని నిత్యము దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. చూద్దాం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం 17వ వచనం ఉంటుంది. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. ఏమంటాడు కదా? ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ నువ్వు స్వతంత్రంగా ఉండగలుగుతావు. చూడండి, అక్కడ ఇంకో మాట ఉంది. ప్రభువే ఆత్మ గనుక ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయబడుతున్నామన్నా? మార్చబడుతున్నాం. చెప్పండి అందరం, చెప్పాలి గట్టిగా. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప నా దగ్గర. ఎట్లా జన్మించాలి అంటే ఆత్మ నిన్ను జీవింపజేసినప్పుడు, ఆత్మ నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తున్నప్పుడు, ఎప్పుడైతే ఆత్మ నీ దగ్గర ఉంటాడో నువ్వు స్వతంత్రంగా ఉండగలుగుతావు. ఎట్లుంటావమ్మా? ఆత్మ లేని వాళ్ళు స్వతంత్రం ఎవరికి వస్తుందో తెలుసా? దేవుని ఆత్మ నిలబడిన వాళ్ళ మీద స్పష్టంగా చెప్పేసిండి. आज परमेश्वर की आत्मा तुम्हारे अंदर है तो तुम किसी के बंधनों में नहीं रहेंगे. ఈరోజు దేవుని ఆత్మ నీ లోపల లేడు కాబట్టి స్వతంత్రం లేదు. నీకు తెలియకుండానే నీ లోపలికి దుష్టుడు వచ్చి నిన్ను ఎన్ని రకాలకి ఇబ్బంది పెడుతుండు. చెప్పండి ఎంతమంది దగ్గరికి ఒక దిక్కు ఇక్కడ నొప్పి అంటారు, ఒక దిక్కు ఇక్కడ అంటారు, అపవాది చేత పీడించబడుతుండ్రు. అదే దేవుని ఆత్మతో నేను నింపబడితే స్వతంత్రంగా ఉంటావు. చెప్పండి ఎట్లుంటారు? చెప్పాలి గట్టిగా. స్వతంత్రం. అపవాది వచ్చి అన్నిటినీ పట్టేసి పెట్టుడు. ఈరోజు దేవుని ఆత్మ నిన్ను స్వతంత్రంగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఏందయ్యా మోషే ఇక్కడ అడిగిండు నికోదేము, దేవుని ఆత్మతో నింపబడడం ఏంటి, దేవుని ఆత్మతో జీవించడం ఏంటి?
ఆత్మ నిన్ను స్వతంత్రంగా చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ నిన్ను సర్వసత్యంలోకి నడిపించబోతున్నాడు. చూడండి అమ్మా, ఇంకో మాట ఉందా కింద మళ్ళా 19 వచ్చిన చివరి వచనంలో అదే, మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను, దేనంట ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆహా, ఆ పోలికగా ఎట్లా చేస్తున్నాడ? ఏసులాగా మారాలని, ఏసేలాగా తినాలి. ఎవరి గురించి? ఏసే పంపిన పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఈరోజు ఆ ఆత్మ నీ కొరకు ఎందుకు పంపుతున్నాడు? ఇంకా నువ్వు ఎందుకు ఇలాగ ఉంటున్నావు? దేవుని బిడ్డ, ఆత్మ చేత నింపబడినవా? ఆమేన్. నీకే దేవుని రాజ్యం. నువ్వు స్వతంత్రంగా ఉండాలని దేవుడి చిత్తం. ఈరోజు ఎవరు బలహీనంగా ఉండొద్దు, బంధకాలతో ఉండొద్దు. ఆ కోయి भी बंधनों में रहना चाहिए, छुटकारा चाहिए सबके जीवन को. ఆమేన్. ఈరోజు అనేకుల జీవితంలో కట్లు, బంధకాలు, ఇబ్బందులు, ఇరుకులు, అందుకనే బాధతో వస్తుండ్రు. నా వాక్యము నీ లోపలికి వస్తే, ఎప్పుడైతే మీకు చెప్పిన లాస్ట్ టైం, దేవుని వాక్యము మనం వింటుంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. ఎప్పుడు దిగి వస్తాడు? మీరు చాలామంది ఆత్మ రావాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతారు. చెప్పండి, చాలామంది ఏమంటారు నోట్లే? చాలామందికి పెద్ద ప్రశ్న ఇది. అయ్యా నా దగ్గర ఆత్మ వస్తలేడు, ఆత్మ నేను పొందుకోలేకపోతున్నా, ఆత్మతో నేను నింపబడలేకపోతున్నా, ఆత్మ నా లోపలికి వస్తలేడు, ఎందుకు నేను ఇట్లా ఉన్నా అని అనుకుంటారు. పవిత్ర ఆత్మ క్యూ नहीं आ रहा, क्यों आज मेरे जीवन में काम नहीं कर रहा? హెచ్కేలు 2వ అధ్యాయంలో మీకు చెప్పిన మొదటి నుంచి, నీవు చక్కగా నిలబడుము. నువ్వు చక్కగా నిలబడితే అన్ని జరగబోతాయి, అన్ని జరుగుతాయి. నువ్వు చక్కగా నిలబడు. నువ్వు వంక తింకరు ఉన్నావా ఏమో, అది ఆయనకే తెలుసు. అమ్మా చెప్పండి, ఏమంటుడు? నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. నేనేమో వంకరున్నానా? మరి వంకరున్నావో చక్కగా ఉన్నావో ఆయనకే తెలుస్తుంది. అందుకని ఆయన చెప్తున్నాడంటే ఏదో ఒకటి ఉంటుంది. నరపుత్రుడా, అందరు చెప్పండి ఒకసారి. ఆడవాళ్ళు ఏం చెప్పాలి? నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలను అని. ఇప్పుడు మోషేతో దేవుడు మాట్లాడిండు. ఆమేన్. సమూయేలుతో దేవుడు మాట్లాడిండు. అబ్రహాంతో దేవుడు మాట్లాడిండు. ఆమేన్. 120 మందిని అక్కడ ఒక చోట కూర్చుని పెట్టినప్పుడు ఆత్మ వారి లోపలికి దిగొచ్చిండు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు కనుక కూర్చుంటే, నువ్వు దేవుని దగ్గర వాక్యం చక్కగా వినడానికి నువ్వు కూర్చుంటే, నేను నీతో మాట్లాడతాను. ఈ వాక్యం ఏంటంటే వారితో మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టాను. చప్పలు కొట్టుకుంటున్నాను. ఎప్పుడు దిగి వస్తాడంట? ఆయన నాతో మాట్లాడుచున్నప్పుడు. అందరు చెప్పండి ఇట్లా, ఆయన నాతో మాట్లాడుచున్నప్పుడు ఆత్మ నా లోపలికి వచ్చిండు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసు నీతో మాట్లాడాలి. దేవుని వాక్యము నువ్వు చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ నీ లోపలికి వస్తాడు. దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని ఆత్మ నీ లోపలికి వస్తాడు. వచ్చి నిన్ను చక్కగా నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు ఆత్మచేత నడిపించబడాలి. ఎందరూ ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు నడుపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకేనాడు, నేను ఎలా పోవాలి తల్లి గర్భంలోకి మళ్ళీ వెళ్ళి నేను జన్మించాలా? లేదయ్యా బాబు, నువ్వు నా మాట వింటే చాలు, దేవుని ఆత్మ నీ లోపలికి దిగి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ నీ లోపలికి దిగి వచ్చినప్పుడు ఆత్మ నిన్ను నడిపించబోతున్నాడు. ఈరోజు నిన్ను ఎవరు నడిపిస్తున్నారు? ఒక్కసారి టెస్ట్ చేసుకో. నిన్ను అనవసరమైన ఆలోచనలు నడిపిస్తున్నాయా? అనవసరమైన చింత నిన్ను నడిపిస్తుందా? లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నా? లేదు అనంటే ఇప్పుడే అవకాశం. మనిషి పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఇంత పెద్ద గంప పెట్టుకొని నడుస్తున్నాడు, చింత పెట్టుకొని నడుస్తున్నాడు, భారభరితమైన హృదయంతో నడుస్తున్నాడు. అది కాదు, భారంతో ఉండకు. ఈరోజు నీ గుండెలో ఉన్న బరువంతా ఆయన ముందు దింపేసి, నన్ను నీ ఆత్మచేత నింపండి, నేను నీ మాట వింటాను ప్రభా, నాతో మాట్లాడు ప్రభా,
నాతో మాట్లాడు. ఎప్పుడైతే ఆయన నీతో మాట్లాడతాడో ఆత్మ నీ లోపలికి దిగి వస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? కానీ మనుషులు 24 గంటలు ఫోన్లో ఉన్న మాటలు వినడానికి ఇష్టపడతారు. ఎవరో చెప్పిన మాటలు ఇష్టపడతారు, డాక్టర్ చెప్పిన మాటలు ఇష్టపడతారు, కానీ దేవుని మాట వినడానికి ఇష్టపడరు. డాక్టర్ ఏది చెప్తే అది ఖచ్చితంగా పట్టుకుంటారు. మన డాక్టర్కి తెలుసో తెలియదు, మనకు తెలియదు, కానీ చెప్తాడు. ఆయన ఏదైనా చెప్పినా, ఆయన ఏం చెప్పినా సరే, డాక్టర్ కదా, చెప్పిండు కదా, అది ఉండొచ్చు. మరి ఇక్కడ ఏమన్నాడు? మనుషుల జ్ఞానం అంతా ఏమన్నాడు అక్కడ? వెరితనం అంట. మనం చూసినాం కదా, రాత్రి కూడా నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ దాదాపు అందరు నాకు కలిసినంత డాక్టర్లే కలిసి, బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి, బ్రదర్ మా గురించి ప్రార్థన చేయండి, బ్రదర్ మా గురించి ప్రార్థన చేయండి చెప్తున్నారు. ఎవరు వాళ్ళు? డాక్టర్సే, మంచి మంచి డాక్టర్స్. లోపలికి ఆపరేషన్ థియేటర్కి వెళ్తే, బ్రదర్ నేనేం చేస్తున్నానో నాకే తెలుస్తలేదు, కళ్ళు తిరుగుతున్నాయి, చక్కెర వచ్చినట్టు అవుతుంది, ఇట్లా అవుతుంది, కానీ డ్యూటీ వదిలేయాలనుకుంటున్నా, అయినా అయితే లేదు అనేసి ఒక తల్లి చెప్తే నాకు విసిగిపోతున్నా, బ్రదర్ ఇది చేసి అనేసి. అమ్మా, దేవుడికి ఇచ్చిన వృత్తి అది, వదిలిపెట్టుకోకు, అది గొప్ప సేవ, అది గొప్ప సేవ, అది వదిలిపెట్టుకోవడం మంచిది కాదు. ఆ పనిలో ఉంటేనే అనేకులు నీ దగ్గరికి వస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడితే ఆత్మ అనేకులకు విడుదల ఇవ్వబోతాడు. ఇప్పుడైనా ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ చేత నింపబడడానికి నిన్ను నీవు సిద్ధపాటు కావాలి. నిన్ను నీవే సిద్ధపాటు అవసరం. లేకపోతే మనము ఇంకా కొద్దిగా కష్టపడవుతాం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఆమేన్. ఆ మాట చాలా చక్కగా, ముసుగులేని ముఖంతో అంట. దేంతోటి? ఏ ముఖం? చాలామంది ముసుకేసుకొని దేవుని దగ్గరకు వచ్చి కూర్చుంటారు. ముసుగులేని ముఖంతో ఆయన అద్దంలాగా డైరెక్ట్ ఇట్లా చూడాలి, ఆయనతోటి ముఖాముఖిగా చూడాలి. ఎవరితోటి? ముఖాముఖిగా ఆయనను చూసి ఆయనతో మాట్లాడు. ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు, మోషేతో నేను మాట్లాడిన దేవుడను, నేను ఈరోజు నీతో కూడా మాట్లాడబోతున్నాను, ముసుగు వేసుకొని నా దగ్గర రాకు, ముసుగు తీసేయి. మరి ఆ ముసుగు ఏంటనంటే మీకు చెప్తాను కొన్ని విషయాలు. పాప ముసుక, లోక ముసుక, వేషమా, ఏ ముసుగు లోపల ఉంది అది తీసేయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఖండించమని చెప్తుంది. వాస్తవం. వారు చింతతో ఉంటున్నారు, 24 గంటలు ఫోన్లతో ఉంటుండ్రు, ఎవరేం చెక్కబోతారు, ఎవరేం ఏం చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు తప్ప, జీవం గల దేవుడు నేను నీతో మాట్లాడితే అద్భుతం జరగబోతుంది. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఎంతమంది ఆయన మాట వినడానికి ఇష్టపడతారు చెప్పండి? ఆయన మాట వినాలంటే 24 కూర్చుండి అన్ని అనవసరమైన ఆలోచనలు కూర్చుండి ఇంట్లో కూర్చొని, చాలామందికి ఏం తెలుసా, మంచిగా చక్కగా ఉన్న కాపురాన్ని పాడు చేసుకొని ఆ టీవీ ముంగడ కూర్చుండి రిమోట్ కంట్రోల్ గురించి కొట్లాడతారు. దేని గురించి? రిమోట్ గురించి కొట్లాడతారు భార్య భర్తలు. నాకు కొత్త కేసు వచ్చింది, కొత్త కేసు అది. అర్థమైందా? ఏదంటే భార్యకు విడాకులు ఇచ్చేసిందంట. 7 వచ్చింది మీకు గొడవ అని అడిగిన. నేనేమో సీరియల్ చూస్తాను, ఆయనేమో సినిమా చూస్తాడు. అది తీస్తున్నప్పుడు ఆ రిమోట్ తీసి కొట్టేసిందంట. దేనికి? గోడ కొట్టిందంట. నువ్వు రిమోట్ కొడతావా అని చెప్పి ఈయన ఫోన్ కొట్టేసిందంట. అక్కడికి వెళ్ళి అది ముదిరి పెళ్ళి అయ్యి సంవత్సరం కాలే, ఈరోజు కోర్టులో కేసు వేసిండు ఇద్దరు కలిసి. కేసు వేసి అయిపోతుంది. అందుకని ఈ చిన్న చిన్న విషయాలకు మనుషులకు ఎక్కడ ఏది జ్ఞానము ఏది దేవుడో తెలుస్తలేదు. మళ్ళీ చూస్తే ఓ ఎంత భక్తి పరులు మన వాళ్ళు. నేను అడిగిన వాళ్ళకి ఎందుకు గొడవ వచ్చింది, ఎందుకు వచ్చింది మీకు అని అడిగితే అట్లా వచ్చింది. వాళ్ళకు మళ్ళీ చూస్తే ఎంత చక్కటి భక్తో, బైబిల్ పట్టుకొని చిన్నగా వచ్చి ఎంత విధేయతతో వచ్చి ముందు కూర్చుంటారో. అబ్బా ఎంత భక్తి కదా అనిపించింది. తర్వాత చూస్తే ఇప్పుడు ఏమంటా, ఇప్పుడు ఇద్దరు లేరు,
విడాకులు నోటీస్ పెట్టిండ్రు, అయిపోయింది. అమ్మ అట్లా కాదమ్మా విన్నమ్మనంటే ఈ విషయంలో మాత్రం దయచేసి మీరు రావద్దు, మీరు పెద్దోళ్ళు అనేది. ఏమంటుంది? మీరు పెద్దోళ్ళు, ఈ విషయంలో మీరు రావద్దు, నేను ఆయనతో ఉండలేను, ఆయన నాకు నచ్చలే అంటది. ఏం నచ్చలేదు? దేవుడు జతపరిచిన వాడిని ఎవ్వరూ విడదీయకూడదు అన్నాడు. ఏ దయ్యం వచ్చి ఈరోజు మిమ్మల్ని పాడు చేస్తుంది? సర్దుకుపోతే జీవితం కట్టబడుతుంది. ఏం చేస్తే? సర్దుకుపోతే జీవితం కట్టబడుతుంది. వాదిస్తావా నాశనం అయిపోతుంది. ఆడవాళ్ళకు వాదింపులు ఉండదు. ఏముండదు? వాదింపు. ఎంత వాదిస్తావో అంత నాశనం అయిపోతుంది. మగవాళ్ళు ప్రేమించండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రార్థన చేయండి, దేవుడి మాటకు విలువ, దేవుని మాటను గౌరవించు, దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించు. అప్పుడే ఇప్పుడు ఇల్లు చిందర వెందర కాకుండా బాగుపోతుంది. ఇంకా చూస్తాను కదా కొంతమంది మరీ భక్తులు, భక్తి అలా వేషాలు, అన్య భాషలు మాట్లాడండి. ఒక చిన్న మాట సేవకుడు అన్నాడు, వాళ్ళు నాకెందుకు మందిరం, ఇక నాకెందుకు సేవకుడు, నాకెందుకు దేవుడు అని చెప్పి పక్కన పెట్టేసిండ్రు. మొన్న దాకా ఎగిరెగిరి గంతులు వేసిండ్రు, అన్య భాషలు మాట్లాడుకుని తిరిగిండ్రు. ఇప్పుడు ఏమాయ భాషలు? రోషం ఎక్కువ వీళ్ళకు. ఏమెక్కువ? రోషము. రోషం ఉంటే చచ్చిపోవాలి, లోబడాలి. పరిశుద్ధాత్మకు రోషం ఉండదు. పరిశుద్ధాత్మ అని ఒకటే తండ్రి మాట వినడం. అక్కడ భ్రమపరిచే ఆత్మ ఉంటే కోపం ఎక్కువ వస్తుంది మనిషికి. ఏమొస్తుంది చెప్పాలి? కోపం. కోపం అంటే ఏంటి? దేవుని చిత్తము నెరవేర్చదు. అందుకే చెప్తాను ఎప్పుడు కానీ మీకు, జ్ఞానం గల ఆత్మ, వివేకం గల ఆత్మ, ఆలోచన గల ఆత్మ, బలము గల ఆత్మ, తెలివి గల ఆత్మ, భయము గల ఆత్మ, భక్తి గల ఆత్మ. 7 ఆత్మలు నీ లోపల ఉన్నాయా? రోజు చెక్ చేసుకో. 7 ఆత్మలు గలవాడు చెప్తున్న సంగతులు ఏమైనా జ్ఞానం వెళ్ళిపోతే మనిషికి ఏమొచ్చేది తెలుసా? గర్వం వస్తుంది. చెప్పండి, ఏమొస్తుంది? గర్వం వస్తుందంట. ఏ జ్ఞాన్ లీకల్గా అయితే ఘమండ్ आता इंसान को. వివేకం వెళ్ళిపోతే ఏమొస్తుందా? కోపం. చెప్పండి, ఏమొస్తుంది మనిషికి? మనిషికి ఎప్పుడు కోపం వస్తుంది అనేది దాని అర్థమైంది, వివేకం వెళ్ళిపోయింది నీ దగ్గరికి వెళ్ళి. వివేకం గల ఆత్మ లేదు. ఎప్పుడు చూసినా చిరాకు, నీ మీద చిరాకు, ఇంట్లో మీద చిరాకు, అందరి మీద కోపము, చివరికి నీ మీద నీకే కోపం. వివేకం లేదు. వివేకం గల వాళ్ళ దగ్గరికి డబ్బులు వస్తాయి. వివేకం లేని వాళ్ళ దగ్గరికి ఏం రావు. మూడోది ఆలోచన గల ఆత్మ. ఆలోచన గల ఆత్మ లేకపోతే ఏమవుతుందా మనిషికి? చెప్పాలి, అసూయ. ఏమొస్తుంది? ఆయన అన్న వాళ్ళు ఇట్లుండ్రా వీళ్ళ మీద అసూయ. బలము గల ఆత్మ వల్ల వస్తే పాపము, వ్యభిచారము, లోకము, పనికిరాని శరీరాశలు వచ్చేస్తాయి. బలము దేవుడిదే. బలం వెళ్ళిపోతే వచ్చేది పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఏమని? తెలివి గల వాళ్ళు దేవుని వైపు తిప్పుతారంట. నీకు తెలివి తెలుసా? తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ, తిండిపోతూ అయిపోతారు. ఏమవుతారు చెప్పాలి? తెలివి తక్కువ అయిపోయింది అనుకో, తెలివి గల ఆత్మ వెళ్ళిపోతే మనిషికి ఏం తిందాం ఆ తిండి కళ కొట్లాడుకుంటారు. ఉప్పు కాడ కొట్లాడలే, కాకరకాయల కాడ కొట్లాడలే, దోసకాయల కాడ కొట్లాడలే. ఎలా కొట్లాడాలి? అన్నం కాడ కొట్లాడతారు. అన్నం కాడ తింటలేవని కొట్లాడతారు. వాళ్ళు తినరో నీకెందుకు గమనం, తినచ్చు కదా, నేను ఎంతో తింటలేడు అని తిండి గురించి కొట్లాడతారు. ఆమెన్. ఇదేం వెళ్ళిపోయినండి? తెలివి లేదు కాబట్టి తిండి గురించి కొట్లాడతారు. ఇంకోటి భయము వెళ్ళిపోతే మనిషికి వచ్చేది ఏంటి తెలుసా? ఏమొస్తుంది? ఎంతమంది తెలుసు? చెప్పాలి. భయం వెళ్ళిపోతే ఎంతమంది చెప్తారు? చూద్దాం, చెప్పాలి. భయం లేని కోడి బాజట్లా గంటు పెట్టిందట. భయం వెళ్ళిపోయిందనంటే మనిషికి వచ్చేది ఏంటంటే నిద్ర. చెప్పాలి, ఏమొస్తుంది? చెప్పాలి. ఎంతమందికి అరే ప్రార్థన చేస్తుంటే వాళ్ళు నిద్ర వస్తుంది. భయం ఉంటే నీకు ఎందుకు నిద్ర వస్తుంది? నీ ఒంట్లో భయం ఉంటే నిద్ర మత్తు నీకు ఉండదు. ఎంతమందికి ప్రార్థనలో నిద్ర వస్తుంది? వస్తుందా? వచ్చినా ఇప్పుడు ఏదో చెప్తారులేండి.
నిద్ర ఏమైనా ప్రార్థన చేయబుద్ధి కాదు, ఏదో అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, భయం లేదు. చివరికి ఏంది? భక్తి. భక్తి వెళ్ళిపోతే ఏమొస్తుందంట? అమ్మా చెప్పాలి, ఇద్దరు చెప్పిండ్రు. మనిషికి భక్తి లేకపోతే వచ్చేది ధనాశ. ఏమొస్తుంది? డబ్బు పిచ్చి ఎక్కువ పడుతుంది. ఎట్లా సంపాదించాలి, ఎట్లా సంపాదించాలి, ఎట్లా సంపాదించాలి, ఎట్లా సంపాదించాలి, ఎవరిని కొట్టి తింగాలి, ఎవరిని మింగాలి, ఎవరిని తినాలి, ఎవరిది తినాలని చెప్పి, ఎవరిది పీక్కొని తినాలి, ఎవరిది లాక్కొని తినాలనేసి ఆశ ఉంటుంది. ధనాశ. ఏ ఆశ? ఒక ఫ్లాట్ ఉంటే సరిపోదు, దాన్ని అమ్మి ఇంకో 10 చేస్తానంటారు. ప్రైజ్ లార్డ్. నేను చూస్తూ ఉంటాను చాలామంది ఉన్న దాంట్లో సరిపెట్టుకోవచ్చు కదా. లేదు, నేను అనేకులకు మీకు చెప్పొద్దు, చాలా ఉంటాయి, భయంకరంగా ఉంటాయి ఆశలు. సరిపోతుంది. ధనాశ సమస్త కీడుకు మూలం. ఈరోజు దేవుని ఆత్మ 7 ఆత్మలతో మనకు విభజించి చూపిస్తున్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో మనం ఇంటికి వెళ్ళి మీరు చదవండి. ఆ 7 ఆత్మలు నీ లోపల ఉన్నాయా, పనిచేస్తున్నాయా? ఒకవేళ 7 ఆత్మల లోపల జ్ఞానం వెళ్ళిపోతే ఏమవుతుంది? గర్వం వస్తుందా? గర్వము దేవునికి విరోధం. గర్విష్ఠిని దేవుడు ఎట్లా దీవిస్తాడు చెప్పండి? మాటలలో గర్వం, చూపులలో గర్వం, మా ప్రవర్తనలో గర్వం. కొంతమందికి వాళ్ళ తీరు చూస్తేనే, అంతకుముందు ఎంతో కొంచెం ఏదైనా తెలిసిందనేది ఒక మంచి పాట పాడితే గర్వం వస్తుంది, కొంచెం మంచి ప్రార్థన చేస్తే గర్వం వస్తుంది, మంచి ప్రసంగాలు చేస్తే గర్వం వచ్చేస్తుంది. ఎవరు నిజం? ప్రసంగాలు చేస్తే కూడా వస్తుంది చాలామందికి. కొంతమంది మంచి తిండి తింటే వాళ్ళు గర్వం వస్తుంది. నేను ఏం తిండి తిండి అయ్యాలా, నేను మంచి పాట ఏం కట్టుకుని అయ్యాలా, నేను ఇవన్నీ గర్వము. సమస్తం గర్విష్ఠులను దేవుడు ఇప్పటిదాకా వాడినా ఏమన్నాను? దేవుడికి మహిమ. ఆరోగ్యం ఇస్తున్నాడు ఆయన, ఆయనది. ఈరోజు ఈ పరువు, ఈ ప్రతిష్ట ఎక్కడిది? అన్నీ ఆయనది. ఆమేన్. ఒక్కొక్కసారి మనం తీసుకుంటే, ఆ మాట గుర్తు తీసుకుంటే, నాది 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 అని అంటాం. ఒకవేళ మనకంటూ ఏమైనా ఉంది అని అంటే అంత ఆయన ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.